మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఈ పేరు మారు మోగుతూనే ఉంటుంది. నటనకు కొత్త భాష్యం చెబుతూ పాత్ర ఏదైనా తనకు తానే పోటీగా నటించే నటుడు ఆయన. కొణిదెల శివశంకర్ వరప్రసాద్గా సామాన్య కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్లో నెంబర్ 1 హీరోగా ఎదిగారు. హీరో అవ్వకముందు సైడ్ క్యారెక్టర్లు, విలన్గా నటించిన చిరంజీవి సినీ వినీల ప్రపంచంలో మేరు నగధీరుడిగా ఎదిగారు. సినిమా రంగంలో మెగాస్టార్గా ఉన్న చిరంజీవి ప్రజల కోరిక మేరకు ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగారు. 296 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించారు. ఆయన కూడా 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయగా తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన 296 స్థానాల్లో కేవలం 18 స్థానాలను గెలుచుకుంది. అనంతరం కొంతకాలం పార్టీని నడిపిన చిరంజీవి తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. చిరంజీవికి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలకు రాష్ట్రంలోని మంత్రివర్గంలోనూ చోటు కల్పించింది. తన పదవీ కాలం పూర్తయ్యాక చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస సినిమాలు చేస్తున్నారు. అలా సుమారు దశాబ్ద కాలం పాటు సినిమాలకు దూరంగా రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని అనేక మంది రాజకీయ నాయకులు చిరంజీవిని విమర్శిస్తే మనకి పాపులారిటీ వస్తుందని దూషించారు. రాజకీయాల్లోనే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవిని చాలా మంది విమర్శించారు. ఆయన ఎదుగుతున్న క్రమంలో మాటలు అన్నారు. చిరంజీవికి అవార్డులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న సందర్భంలో ఆయన కాళ్లు పట్టుకుని లాగేవాళ్లు లేకపోలేదు. ప్రధానంగా చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కిన వారిలో మొదటి వ్యక్తి మంచు మోహన్ బాబు. చిరంజీవికి లెజెండరీ అవార్డు వచ్చినప్పుడు నానా రచ్చ చేసి బాహాటంగా విమర్శించాడు. చిరంజీవికి పద్మభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి డబ్బులిచ్చి అవార్డులు కొనుక్కున్నాడంటూ పరోక్షంగా విమర్శించాడు. కానీ చిరంజీవి అనతి కాలంలోనే పద్మవిభూషణ్ అవార్డు తర్వాత ఆయన డాన్స్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సంపాదించారు. కానీ మోహన్ బాబు ఫేడ్ అవుట్ అవడంతో పాటు ఆయన కొడుకులు కనీసం సరైన సక్సెస్ ముఖం చూడలేదు. వారు నిర్మాతగా డబ్బులు పెట్టిన సినిమాలు కూడా నష్టాలు మిగిల్చాయి. ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ గురించి 2 కొడుకులు రోడ్లపైకి వచ్చి తన్నుకుంటున్నారు. ఓ ఛానల్ రిపోర్టర్ను కొట్టడంతో మోహన్ బాబు పైన కేసు నమోదవ్వగా ఆయన కొంతకాలం పరారీలోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. నా కొడుకు నన్ను కొట్టాడంటూ మోహన్ బాబే పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇక రెండో వ్యక్తి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఆయన ప్రవచనాలను ఇష్టపడని వారు ఉండరు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గరికపాటిని కూడా ఆహ్వానించారు. అయితే గరికపాటి మైక్ తీసుకుని మాట్లాడడం ప్రారంభించిన సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి చాలా మంది మహిళలు, యువతులు స్టేజ్ మీదకు వచ్చారు. వేదికగా ఒక్కసారిగా జనాలు ఎక్కువడంతో ఒకంత హడావిడి నెలకొంది. ఆటోమేటిక్ గా అందరి దృష్టి చిరంజీవిపై పడింది. ఆ సమయంలో అసహనానికి గురైన గరికపాటి చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులతో చెప్పించడమో లేదో తానే సున్నితంగా చెప్పడమో చేయకుండా చిరంజీవి గారు, మీ ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకు ఏమీ మొహమాటం లేదు, అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు, దయచేసి మీరు ఆపేసి ఇటు పక్కకు రండి, నేను మాట్లాడతాను. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అంటూ గరికపాటి కొంచెం గట్టిగానే మైక్లో చెప్పారు. ఆయన మాటల్లో ఆగ్రహం ధ్వనించింది. అంత పెద్ద వ్యక్తి సహనం కోల్పోయి మాట్లాడడం చిరంజీవిని అవమానించడమేనని అందరూ అభిప్రాయపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే గరికపాటి కామాంధుడని, తనను తన భర్త నుండి విడగొట్టి రెండో పెళ్లి చేసుకున్నాడని ఆయన మొదటి భార్య దారుణమైన కామెంట్స్ చేశారు. తర్వాత జీవిత రాజశేఖర్, చిరంజీవిపై మొదటి నుండి అసూయతో రగిలిపోయిన రాజశేఖర్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక ఆయన అభిమానుల రక్తం కళ్లు అమ్ముకుంటున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆరోపణలపై నొచ్చుకున్న చిరంజీవి టీం కేసు వేయగా కోర్టుకు క్షమాపణలు చెప్పి జైలు శిక్షను త్రుటిలో తప్పించుకొని బయటకు వచ్చారు. అనంతరం ఒక కుమార్తె ఎంబీబీఎస్ సీటు కోసం, మరో కుమార్తె సినిమా ప్రమోషన్ కోసం మళ్లీ చిరంజీవి దగ్గరకే వెళ్లారు. ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్కు చిరంజీవికి ఎప్పుడో ఒకసారి మనస్పర్ధలు వచ్చాయట. అందుకు ఎండమూరి చిత్తూరు జిల్లాలోని ఓ కాలేజ్ ఫంక్షన్కు వెళ్లి చిరంజీవి భార్య సురేఖ
ఆయన కొడుకు రామ్ చరణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చరణ్ను హీరోగా నిలబెట్టేందుకు ఆయన తల్లి సురేఖ ఎంతో కష్టపడేదని, కానీ ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదని, తర్వాతి రోజుల్లో దానిని బాగు చేయించారని అన్నారు. తమ హీరోను తక్కువ చేసి మాట్లాడారంటూ యండమూరిపై మెగా ఫ్యాన్స్ బగ్గుమన్నారు. సభా మర్యాద లేకుండా తన భార్య సురేఖను ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదని తర్వాత చిరంజీవి కూడా ఫైర్ అయ్యారు. అయితే తర్వాతి రోజుల్లో వివాదం సద్దుమణగడంతో తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతను స్వయంగా చిరంజీవియే యండమూరికి అప్పగించారు. పోసాని కృష్ణమురళి కూడా చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. చిరంజీవి కాపులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చిరంజీవిని నమ్మి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేస్తున్నారని, చిరంజీవి డబ్బు మనిషి అని విమర్శించారు. 18 మంది ఎమ్మెల్యేలను అమ్ముకున్నారన్నారు. దారుణంగా చిరంజీవి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. చిరంజీవికి రాజకీయం అంటే బిజినెస్ అంటూ ఏకవచనంతో దారుణంగా మాట్లాడిన పోసాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. సినిమాల్లో సరైన అవకాశాలు లేక తాను వెళ్లిన వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు తాను చేసిన వ్యాఖ్యలకు మూల్యంగా కేసులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. అందరికంటే ఎక్కువగా చిరంజీవిని అవమానించిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. పవన్, చిరంజీవులను కించపరిచేలా ఏకంగా సినిమాలే తీశాడు. అల్లు అర్జున్ని లేపుతూ చిరంజీవి, పవన్, చరణ్ నథింగ్ అంటూ ట్వీట్స్ చేశారు. ఒకటేంటి, వందల సందర్భాల్లో చిరంజీవిని, ఆయన ఫ్యామిలీని వర్మ తక్కువ చేయడం జరిగింది. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితి. చిరంజీవిని విమర్శిస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన వాళ్లలో రచయిత చిన్ని కృష్ణ కూడా ఒకరు. చిరంజీవి మీద మాట్లాడిన ఆ మాటలకి తనని క్షమించమని కోరుతూ వీడియోని కూడా రిలీజ్ చేశాడు. అలాగే చిరంజీవిని కలిసి క్షమాపణలు కోరారు. చిరంజీవిని ఎటూ కాకుండా చేసింది సోనియా అన్నది విషయం అందరికీ తెలిసిందే. ఆమెను నమ్మి పార్టీని సర్వం సమర్పిస్తే మెగాస్టార్ను నిండా ముంచి రాజకీయాలకు పనికిరాని వాడిలాగా తయారు చేసిందన్న వాదన ఉంది. తన పార్టీని తాను నడుపుకుంటే రాజకీయాలు తెలియని తనను నమ్మించి మోసం చేసిన సోనియాకు చిరంజీవి శాపం ఎలా తగిలిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదట. చివరిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ డైరెక్షన్లో ఆ పార్టీ నేతలు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్ వీళ్లంతా రాజకీయాలకి దూరంగా ఉన్న చిరంజీవిపై విమర్శలు గుప్పించారు. చిరంజీవిపై అవసరం లేకపోయినా బురద జల్లుతూ ఆయనను టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు వారంతా కనీసం ఎమ్మెల్యేలుగా ఓడిపోయి, కొంతమంది మంత్రి పదవులు పోగొట్టుకుని, రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకుని కేసులతో ఇబ్బందులు పడుతూ ఎప్పుడు జైలుకు వెళతామో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చిరంజీవి మాత్రం తన తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, తాను ప్రధానితో సన్నిహితంగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ తనను తిట్టిన వారిని క్షమిస్తూ ముందుకు వెళ్తున్నారు. చిరంజీవిని ఉనికి కోసం తిట్టిన వారంతా కాలక్రమేణా తమ ఉనికిని కోల్పోయారు.